వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీ ప్రొఫైల్ పిక్ జాతీయ జెండాను పెట్టుకోండి, ప్రధాని మోదీ పిలుపు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ కునుకు, ఎగతాళి చేసిన మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు. వినేష్ మా అందరికీ ఛాంపియనే, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ట్వీట్. నేడు నాగపంచమి, తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం సందడి. హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం లోక్సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లును సంబంధించి లోక్సభలో ఒక పక్క వేడివేడిగా చర్చలు జరుగుతుండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కునుకు తీస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. చర్చ సందర్భంగా రాహుల్ అలా నిద్రపోవడాన్ని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఎగతాళి చేశారు. పదే పదే మాట్లాడుతూ తోటి సభ్యుల నిద్రకు భంగం కలిగించకండి అంటూ రిజిజు చమత్కరించారు. मेरे कॉन्स्टिट्यूंसी में बहुत मुसलमान वोटर हैं। सो गए इसको बताइए। इसलिए मैंने कहा ना दादा, आप हर समय मत बोलिए, नींद आ जाएगा आपको। सर थक जाते हैं हम लोग, सर जो महत्वपूर्ण बात मैं कहना चाहता हूं सर, मैं कोई स्पीच हो तो फिर सो जाओ क्या सदन में? वो कल रात क्या कर रहे थे मैं नहीं पूछूंगा उसको। స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున హర్ఘర్ తిరంగాను గుర్తుండిపోయే ఈవెంట్గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను, మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను harghar-tiranga.com షేర్ చేయండి అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో అనూహ్య రీతిలో పథకం కోల్పోయినప్పటికీ వినేష్ ఫోగట్ తమ అందరికీ ఛాంపియనే అని ఆమె సొంత రాష్ట్ర హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని పేర్కొన్నారు. వినేష్ను రజత పథక విజేతగానే పరిగణిస్తామని ప్రకటించారు. ఈ మేరకు అన్ని రివార్డులను అందజేసి ఘనంగా సన్మానిస్తామని స్పష్టం చేశారు. హర్యానా ధీరవనిత వినేష్ అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ ఫైనల్కు చేరింది. కొన్ని కారణాలతో ఆమె ఫైనల్ ఆడలేకపోయింది. అయినప్పటికీ ఆమె మా అందరికీ ఛాంపియనే, మేమందరం నిన్ను చూసి గర్విస్తున్నాం వినేష్ అంటూ సీఎం సైని ట్వీట్ చేశారు. देखिए, विनेश फोगाट हमारी बेटी है और हमें हरियाणा को तो नाज है, परंतु देश को भी अपनी बेटी के ऊपर नाज है, क्योंकि कोई दिक्कतें आ जाती हैं, उस दिक्कत के कारण क्योंकि उसे उससे बाहर रहना पड़ा है। फिर भी हमने ये निर्णय किया है कि जो भी विनेश फोगाट को जो सिल्वर मेडल के अनुरूप जो भी सुविधाएं होंगी, उस सुविधा के लिए मैंने ये ट्वीट किया था कि हम अपनी बेटी को देंगे। उसके हौसले को हम कैसे कम होने देंगे? हमारी जुझारू बेटी है और उस बेटी ने हरियाणा का तो नाम ऊंचा किया है, परंतु भारत का नाम भी उसने ऊंचा किया है। हम बेटी के साथ हैं, मैं उसको बधाई देता हूँ। देखिए, भूपेंद्र सिंह हुड्डा और ये विपक्ष के लोग, ये हर वर्ग के अंदर राजनीति घुसोते हैं। हमारे जो स्पोर्ट्स के खिलाड़ी हैं उनके अंदर भी राजनीति कर रहे हैं। मैं ये कहना चाहूँगा भी इस राजनीति से दूर रहें। हमारी बेटी वो जुझारू बेटी है विनेश फोगाट, और हमारी सरकार जितना खिलाड़ियों के लिए हमारी सरकार ने किया है, जो पॉलिसियाँ हमारी सरकार ने बनाई है, जो लाभ दे रहे हैं, उनके हौसले को बढ़ाने के लिए काम कर रहे हैं। खाली झूठ नहीं बोलना चाहिए, गुमराह नहीं करना चाहिए, क्योंकि इनके पास नीति नहीं। ये बोल तो सकते हैं, ये झूठ तो फैला सकते हैं, परंतु ये करने के अंदर इनकी मंशा नहीं है, इनकी नीयत नहीं है, इनकी नीति भी नहीं है। తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం సందడి మొదలైంది. శ్రావణ మాసం అంతటా పండుగల సందడితోనే సాగుతుంది. నేడు శ్రావణ మాసం తొలి శుక్రవారం, నాగుల పంచమి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకములు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి మహా అభ్యంగనం తర్వాత పొడసోపచార పూజలు చేశారు.
సాయంత్రం మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఏనుగుల సమస్యతో పాటు ఇతర విషయాలపై చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాల్లో హీరోలు చేస్తున్న పాత్రలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అనేవాడు అడవులను కాపాడేవాడని, కానీ ఇప్పుడు అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. సినిమా రంగానికి చెందిన వాడిగా ఇలాంటి చిత్రాలు నటించడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ తెలిపారు. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life. And I'm grateful for politics. I'm grateful for people of AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and say Vasudhaika Kutumbam. And it is not just Earth is not just for few humans; it is for all of us. And me and Kandreji, we share the same dream and same aspirations. And the moment he started speaking, the moment he initiated the dialogue, it was so amazing to learn from him, the man of such commitment, man of highest aspirations, and we could see that our bonding beyond politics. I could connect at a personal level with Kandreji, and I would like to see in future our relationship will grow together, which would benefit both the states. Kandreji, I'm grateful to you for initiating this and supporting us. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.